ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై నెల్లూరు జిల్లా యువతలో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ తుది పోరు చాలా రసవత్తరంగా సాగుతుందని క్రికెట్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గుజరాత్ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ యువత అంటోంది. హోమ్ గ్రౌండ్ లో ఆడుతుండటం గుజరాత్ కు కలిసి వస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో బెంగళూరు జట్టు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉందని, గట్టి పోటీ ఖాయమని భావిస్తున్నారు. ప్రపంచాన్ని మొత్తం ఉరుతులెగించిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రాబోతా ఉంది. రేపు ఆదివారం సాయంత్రం 7:30 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇటు బెంగళూరు వర్సెస్ గుజరాత్ తలబడబోతున్నాయి. గత 2 నెలల నుంచి కూడా ఇటు దేశ ప్రజలకే కాకుండా ప్రపంచ ప్రజలు కూడా ఒక కనువిందు చేసిన ఐపీఎల్ మ్యాచ్లు మొత్తం ముగిశాయని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది కూడా హైదరాబాద్ వస్తుంది అనుకున్నారు. హైదరాబాద్ ప్లే ఆఫ్స్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఎటికేలకు రేపు ఆదివారం సాయంత్రం 7:30 బెంగళూరు వర్సెస్ గుజరాత్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. కొన్ని వేల కోట్ల మంది ఈ మ్యాచ్ని చూడడానికి టీవీ ముందు కావచ్చు, స్టేడియం కావచ్చు పోటీస్తున్నారు. నిన్న జరిగిన ఈ యొక్క క్వాలిఫైర్ మ్యాచ్లో అయితే గుజరాత్ అద్భుతంగా 200 చిల్లర టార్గెట్ని ఈజీగా ఛేదించింది. కెప్టెన్ గిల్ అద్భుతంగా సెంచరీ చేసి మ్యాచ్ని గెలిపించారని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే ఇటు ఆర్ఆర్ కూడా దాదాపు నువ్వా నిన్న రీతిలో వచ్చింది. ఇటు వైభవ్ అయితే అద్భుతంగా 3 సార్లు సెంచరీ చేసే అవకాశాలు కూడా మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తాన్ని మీద నిన్న జరిగిన మ్యాచ్ అయితే హై టెన్షన్ లా కొనసాగని చెప్పుకోవచ్చు. అద్భుతంగా జరిగింది. ఇటు చూస్తే మాత్రం ఇటు గుజరాత్ అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ గిల్ అద్భుతమైన క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దానికి తోడు మిగతా వాళ్ళు కూడా తలా చేయడంతో ఇంకా చాలా ఓవర్లు ఉండగానే మ్యాచ్ గెలిచారు. రేపు సాయంత్రం 7:30 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. గెలిచిన జట్టుకు కొన్ని కోట్ల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ మనీ, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మనీ వచ్చే అవకాశం. కాబట్టి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ యూత్ ఏ టీం గెలిస్తే బాగుంటుంది, ఏ టీం గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రదర్, చెప్పండి, ఐపీఎల్ మ్యాచ్లు గత 2 నెలల నుంచి కూడా అద్భుతంగా సాగుతున్నాయి. ఎంతో టైం పాస్ అయింది, ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగింది. మొత్తం మీద ఫైనల్కి గుజరాత్, బెంగళూరు వచ్చాయి. ఏ టీం గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏ టీం గెలిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? హాయ్ ఎవ్రీవన్. ఐపీఎల్ మనం 2 నెలల నుంచి చూస్తున్నాము. అంతా వెరైటీగా జరుగుతూ వచ్చేది. లాస్ట్ ఓవర్ దాకా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఉన్నది. ప్లే ఆఫ్స్ వచ్చేదానికి కూడా పోటీగా లాస్ట్ మ్యాచెస్ వరకు అందరూ పోరాడుతూ వచ్చారు అన్ని ఐపీఎల్ టీమ్స్. నిన్న ఆడిన గుజరాత్ రాజస్థాన్ ఆడినప్పుడు గుజరాత్ ఫైనల్కి చేరుకున్నది. కాబట్టి రేపు గుజరాత్ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ ఉంది. గుజరాత్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో ఉన్నది. కాబట్టి ఐ థింక్ గుజరాత్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో ప్రతి మ్యాచ్ గెలుస్తూ వస్తున్నారు. అందులో ప్రేక్షకులు ఎక్కువ గుజరాత్కే సపోర్ట్ చేయబోతారు. నాకు తెలిసినంతవరకు గుజరాత్ గెలుస్తుంది. నిన్న మ్యాచ్లో కూడా గుజరాత్ బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ బాగా పనిచేశారు. ఓకే. నా పేరు తరుణ్య. నేను నెల్లూరు నుంచి 2 months నుంచి మ్యాచ్ జరుగుతుంది, T20 మ్యాచ్. రేపు ఫైనల్స్ జరుగుతుంది, గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ. నేను ఆర్సీబీకి ఓటేస్తాను. నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్. సో నేను ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటున్నాను. మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మ్యాచ్ రసవత్తంగా ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఎదురు చూస్తున్నాము ఎవరు విన్ అవుతారని. ఫైనల్గా అయితే ఆర్సీబీ విన్ అవ్వాలని అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ అంటే నాకు ఇష్టం. సో బ్యాట్స్ బాగా ఆడతాడు. సో ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు 1 side జీటీ గెలుస్తుంది. ఆర్సీబీ గెలిస్తే అసలు పట్టుకోలేము. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. వాళ్ళు స్టోరీలు, వాళ్ళ ఫ్యాన్ బేసు తక్కువే ఫ్యాన్ బేసే కానీ వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తారు, చాలా ఎక్స్ట్రాలు. ఫస్ట్ జీటీ 1 side జీటీ గెలవాలి. రేపు ఫుల్ సపోర్ట్ జీటీకే. రేపు భువనేశ్వర్ని ఆపుకుంటే చాలు జీటీ. నా బిస్టా ధోని, MS ధోని, తలా ఫర్ ఏ రీజన్. బౌలర్ భువనేశ్వర్ కుమార్ రేపు ఆర్సీబీలో ఉన్నాడు. వాడిని చూసుకొని ఆడుకుంటే చాలు. రేపు జీటీదే మ్యాచ్. రేపు అది కూడా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది రేపు జీటీకి. సాయి సుదర్శన్ పాపం హిట్ వికెట్ కాకుండా అవుట్ ఆడితే చాలు. ఇంకా రేపు జీటీదే మ్యాచ్ గెల్ కన్ఫామ్. హైదరాబాద్ చేతిలో ఓడిన ఓటమిని వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేరని. కాబట్టి గుజరాత్ నిన్న ఇటు ఆర్ఆర్తో అద్భుతంగా గెలిచి, ఇటు గిల్ అయితే ఏకంగా సెంచరీ చేసి మ్యాచ్ని గెలిపించాడు. కాబట్టి ఇటు ఆర్ఆర్ అయితే ఉత్తేజంగా ఎంతో ఊపుతో ఫైనల్కి వచ్చిందని. కానీ బెంగళూరు మాత్రము ఇటు హైదరాబాద్తో ఓటమి చెంది ఇటు ఫైనల్కి వచ్చింది. కాబట్టి బెంగళూరు కొంచెం టెన్షన్గా ఉంటుందని, గుజరాత్ ఫ్రీగా ఉంటుందని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. ఏదేమైనా కానీ రేపు సాయంత్రం 7:30 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. గత 2 నెలల నుంచి కూడా ఇటు 10 టీములు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గతంలో ఐపీఎల్ చరిత్రలో
ఎప్పుడు లేని విధంగా చివరి వరకు కూడా ఈ క్వాలిఫైర్ ఎవరవుతారా అని ఉత్కంఠంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అన్ని టీములు 6 టీముల వరకు 16 పాయింట్లు వచ్చాయి, 18 పాయింట్లు వచ్చాయి, 14 పాయింట్లు వచ్చాయి. కాబట్టి చివరి వరకు కూడా ఈ క్వాలిఫైర్లు ఎవరవుతారని చెప్పి టెన్షన్ నెలకొంది. ఇటు ముఖ్యంగా తీసుకుంటే ఇటు పంజాబ్ కింగ్స్ ఫస్ట్ వరుసగా 7 మ్యాచ్లు గెలిచి ఒక రికార్డ్ అయితే బదలగొట్టని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 7 మ్యాచ్లు ఓటమి పాలైంది. కాబట్టి ఈ క్రికెట్లో అనేది ఏం జరుగుతుందో అనేది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా ఐపీఎల్ మొదలైన మొదటి నుంచి కూడా అంటే ఈ సంవత్సరం ఈ యొక్క పంజాబ్ కింగ్స్ అయితే వరుసగా 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లు, ఒక మ్యాచ్ రద్దు ఉండతో 1 పాయింట్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండింది. ఇంకొక మ్యాచ్ గెలిచినా కానీ వాళ్ళు ఫైనల్ పోయే అవకాశాలు ఉన్నాయి, అంటే క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ నుంచి మొత్తం ఓటమి చెందుతూ పంజాబ్ కింగ్స్ గల్లంతైంది. ఆ తర్వాత హైదరాబాద్ పరంగా తీసుకుంటే అద్భుతంగా చెలరేగారని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ఐపీఎల్ చరిత్రలో ఏ రికార్డు చూసుకున్నా హైదరాబాద్కే దక్కుతుంది. హైయెస్ట్ స్కోర్ కావచ్చు, వ్యక్తిగత స్కోర్ కావచ్చు, వికెట్లు కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, ఓపెనర్ పార్ట్నర్షిప్ కావచ్చు, ఏ తీసుకున్నా కానీ ఇప్పుడు కూడా హైదరాబాద్ అన్నింటిలో రికార్డులు ఉంది. అలాంటి హైదరాబాద్ కూడా చివరి వరకు వచ్చి బోల్తా పడని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్కి ప్రజలంతా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో అయితే యువత అయితే కేరింతలు కొడుతున్నారు. ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, ఎప్పుడెప్పుడు మ్యాచ్ ప్రారంభమవుతుందని చూస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం గుజరాత్కే సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గుజరాత్ టీం చాలా బాగుందని, పైగా నేను ఇటు కెప్టెన్ గిల్ కావచ్చు, ఇంకొక ఓపెనర్ సుదర్శన్ కావచ్చు, ఇద్దరు కూడా దాదాపు సెంచరీ పార్ట్నర్షిప్ కొట్టారు. ఇలాంటి పార్ట్నర్షిప్లు చాలా జరిగాయి కాబట్టి వీళ్ళకే గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బౌలర్స్ పరంగా తీసుకున్నా కానీ గుజరాత్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అదేవిధంగా అట్ ది సేమ్ టైం బెంగళూరు కూడా చాలా స్ట్రాంగ్గా బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు. కాబట్టి మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ లోకల్గా తీసుకుంటే గుజరాత్లో జరుగుతుంది కాబట్టి గుజరాత్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లాలోని ఇటు యువత ఉద్దేశం గురించి మాట్లాడటం జరిగింది.